తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఊహించని పరిణామం జరిగిందా? చివరి నిమిషం వరకు మంత్రివర్గంలో చోటు ఉందని భావించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ షాక్ ఇచ్చిందా? ఆయనకు మంత్రి పదవి ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టారా? దాంతో ఆ నేతను పక్కన పెట్టేశారా? ఇంతకీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నదెవరు? ఏడాదిన్నరగా అనేక మార్లు వాయిదా పడ్డ తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎట్టకేలకు పూర్తయింది. కానీ ఈసారి కేబినెట్ విస్తరణలో రెడ్డి నేతల పేర్లు మిస్ అయ్యాయి. ముగ్గురు నేతలు కూడా ముదిరాజ్, మాలా, మాదిగ నేతలే ఉన్నారు. ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. మొత్తం 4 పోస్టులు భర్తీ చేస్తారని, ఇందులో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఓ నేతకు అవకాశం కల్పిస్తారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరిగింది. ఇక మంత్రి పదవి దక్కించుకునే వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఆయన పేరు చివరి నిమిషంలో ఆగడం వెనుక పెద్ద చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆయనకు పార్టీ మారే సమయంలో మంత్రి పదవిపై హైకమాండ్ గట్టి హామీ ఇచ్చిందట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మంత్రి పదవి ఖాయమని చెప్పారట. వారంతా ఊహించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, నల్గొండ జిల్లా నుంచి సీనియర్ నేతలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రులుగా ప్రమోషన్ దక్కింది. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందడంతో రాజగోపాల్ రెడ్డికి అప్పట్లో మంత్రి పదవి మిస్ అయింది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణపై ఎప్పుడు ప్రచారం జరిగినా ముందు వరుసలో రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించేది. తాజాగా విస్తరణకు ముందు కూడా రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ బర్త్ కన్ఫర్మ్ అయిందని, ఆయనకు హోంశాఖ ఇవ్వబోతున్నారని ప్రచారం సైతం జరిగింది. కానీ ఊహించని రీతిలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. అయితే ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం వెనక రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి కేబినెట్ విస్తరణకు ముందు ఓ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయిందట. ఇందుకోసం చాలా మంది నేతల పేర్లను పరిశీలించిందట. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్లను హైకమాండ్ సీరియస్ గా పరిశీలించినట్టు సమాచారం. కానీ రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండడంతో నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి చేసినట్టు తెలిసిందే. రాజగోపాల్ రెడ్డికి కాకుండా సుదర్శన్ రెడ్డికి పదవి ఇవ్వాలని ఆయన హైకమాండ్ వద్ద పట్టుబట్టారట. గతంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం, ఆయన కాంగ్రెస్ వాది కావడంతో అవకాశం కల్పిస్తే పార్టీకి మరింత ఉపయోగపడతారని చెప్పే ప్రయత్నం చేశారట. అయితే సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఒత్తిడి కారణంగానే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఆగిందని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మంత్రి పదవిపై గొంపెడాసలు పెట్టుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఉమ్మడి నల్గొండకు కాకుండా మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన వారికి అవకాశం ఇవ్వాలంటూ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి అధిష్టానానికి సూచించినప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ధర్మరాజులా ధర్మంలా వ్యవహరించాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో రాజగోపాల్ రెడ్డి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.